హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రెసెంట్ గా యూపీఐ మీద ఉన్న ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఏంటి, అదేవిధంగా ఒక డేలో మాక్సిమం ఎన్ని యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చో తెలుసుకుందాం. వీడియో డీటెయిల్స్ కెళ్లే ముందు నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇంకా స్టాక్ మార్కెట్ లాంటి అన్ని రకాల ఫైనాన్స్ వీడియోస్ అనేవి నేను చేస్తాను. ఒకసారి మీరు ఈ ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ అనేవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు లైక్ చేసినట్లయితే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా వీడియో డీటెయిల్స్కి వెళ్తే ప్రెసెంట్ గా యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ అనేవి తీసుకుంటే, మీరు ఫస్ట్ టైం యూపీఐ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే మీకు 24 hours వరకు మాక్సిమం 5000 లిమిట్ అనేది ఉంటుంది. 5000 వరకే మీరు ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఆ తర్వాతకి ఆ లిమిట్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా జనరల్ యూపీఐ లిమిట్స్ కనుక తీసుకున్నట్లయితే మీరు ఒక రోజులో 1,00,000 వరకు మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఎవరికంటే జనరల్గా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కానీ, జనరల్ యూపీఐ పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్కి కానీ, లేకపోతే మర్చెంట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్కి కానీ, అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్స్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ మీరు మ్యాక్సిమం 1 lakh per డే ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు. అదేవిధంగా యూపీఐ ట్రాన్సాక్షన్ కౌంట్ కనుక తీసుకున్నట్లయితే మీరు ఒక డేలో మాక్సిమం 20 యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయొచ్చు. అయితే ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ అనేవి బ్యాంక్ని బట్టి వేరీ అవుతాయి. కానీ మాక్సిమం అన్ని బ్యాంక్స్ ఈ 1 lakh లిమిటే పెట్టాయి అనమాట. 1 lakh లిమిట్, 20 ట్రాన్సాక్షన్ కౌంట్. అయితే ఇంకా కొన్ని స్పెసిఫిక్ కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్ లో కనుక మీరు యూపీఐ పేమెంట్స్ చేసినట్లయితే ఈ లిమిట్స్ అనేవి చేంజ్ అవుతాయి. అవేంటంటే క్యాపిటల్ మార్కెట్ పేమెంట్స్ అంటే స్టాక్ మార్కెట్ పేమెంట్స్ కానీ, లేకపోతే కలెక్షన్స్ అంటే లోన్ రీపేమెంట్స్ కానీ, ఈఎంఐ పేమెంట్స్ కానీ, లేకపోతే బిల్ పేమెంట్స్ కానీ, ఇంకా ఇన్సూరెన్స్ పేమెంట్స్, అదేవిధంగా ఫారెన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ పేమెంట్స్ అనేవి వీటికి ఉండే లిమిట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. వీటికి 2 lakh per డే ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ట్యాక్స్ పేమెంట్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ పేమెంట్స్ కానీ, ఇంకా ఐపీఓ అప్లికేషన్ పేమెంట్స్ కానీ, అదేవిధంగా హాస్పిటల్లో పేమెంట్ చేసినా కానీ, ఇంకా ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్స్లో కనుక యూపీఐ పేమెంట్స్ అనేవి చేసినా కానీ ఈ లిమిట్ అనేది వేరీ అవుతుంది. ఈ లిమిట్ అనేది ఇటువంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి, యూపీఐ ట్రాన్సాక్షన్స్కి 5 lakh per డేగా ఉంది. ఈ విధంగా ఈ 5 lakh కానీ 2 lakh యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయంటే, ఆ కరస్పాండింగ్ ఎంసీసీ కోడ్ అనేది రిజిస్టర్ అయి ఉంటే డైరెక్ట్గా మీకు 2 lakh కానీ 5 lakh కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇది టోటల్గా యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ గురించి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.